చరిత్రకు నిలువెత్తు సంతకం డాక్టర్ జైశెట్టి రమణయ్య గారు. జగిత్యాల పేరు చెబితేనే చరిత్రకు ఒక నిలువెత్తు రూపాన్ని ప్రదర్శిస్తూ మన మదిలో సాక్షాత్కరించేది డాక్టర్ జైశెట్టి రమణయ్య గారు. ఆయనే చరిత్ర ఒక నిలువెత్తు సాక్ష్యంగా మన ముందు కనబడుతూ ఈ సందర్భంలో తెలంగాణ రిపోర్టర్ వెబ్ న్యూస్ ఒక కొత్త రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించాల్సిన బాధ్యత ఉందనుకోండి. చాలా పెద్ద సవాలది. అవును కదా. ఎన్నో సవాళ్లు, ఎన్నో రాజకీయ ఒత్తిళ్లుంటాయి. ఆ సమయంలో మార్గదర్శకత్వం కోసం మామూలుగా ఎవరి దగ్గరకు వెళ్తారు? అంటే బహుశా ఏదైనా పెద్ద కార్పొరేట్ భవనంలో ఉండే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ దగ్గరకో లేదా ఆర్థిక నిపుణుడి దగ్గరకో వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి ఒక చిన్న పట్టణంలోని అలలో పనిచేసి రిటైర్ అయిన ఒక 85 ఏళ్ల చరిత్ర అధ్యాపకుడు దగ్గరికి వెళ్లారు. నిజంగా వినడానికే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. అవును, ఆశ్చర్యమే. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఈ ఆసక్తికరమైన అంశం గురించే. కరెక్ట్. ఎందుకంటే సాధారణంగా అధికారంలో ఉన్నవారు గతాన్ని బోధించేవారి కంటే భవిష్యత్తును అంచనా వేసేవాళ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. చూస్తారు. కానీ ఇక్కడ జరిగింది దానికి పూర్తి భిన్నం. తెలంగాణ చరిత్రకు, అలాగే సాహిత్య ప్రపంచానికి నడుస్తున్న చరిత్రగా పేరొందిన డాక్టర్ జైశెట్టి రమణయ్య గారి జీవితం గురించి, ఆయన వారసత్వం గురించి ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఆయన ఈ మధ్యే తన 85వ ఏట స్వర్గస్థులయ్యారు. అవును. ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారమేంటంటే తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ అయిన సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఒక హృదయపూర్వక నివాళి వ్యాసం. ఓకే. ఈ వ్యాసమాధారంగా మన ప్రధాన లక్ష్యం ఒకటే. అదేంటంటే ఒక సాధారణ చరిత్ర అధ్యాపకుడు కేవలం తరగతీ గదికే పరిమితం కాకుండా ఏకంగా ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చిన నాయకుడికి ఎలా మార్గదర్శనం చేయగలిగాడు అనేది అర్థం చేసుకోవడం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే డాక్టర్ జైశెట్టి రమణయ్య గారిని కేవలం మనం ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే చూడలేము. అంటే పరిశోధకుడుగా అంటారా? అవును. ఆయన వేల సంవత్సరాల పాటు మరుగున పడిపోయిన చరిత్రను వెలికితీసిన ఒక గొప్ప పరిశోధకుడు. యావత్ తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా చెప్పాలంటే జగిత్యాల ప్రాంతానికి ఆయన చేసిన సేవలు అసాధారణమైనవి. నిజమే. ఆయన జీవితం మనకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అదేంటంటే గతాన్ని తవ్వితీయడం అంటే పాత విషయాలను బయటపెట్టడం కాదు. మరి ఇంకేంటి? రేపటి భవిష్యత్తుకు అవసరమైన పునాదిరాళ్లను వెదకడం. వావ్! పునాదిరాళ్లను వెదకడం. అక్కడే నాకొక ప్రశ్న తలెత్తుతోంది. ఆ వ్యాసంలో శ్రీనివాస్ గారు ఒక మాట రాశారు. రమణయ్య గారు సిద్దిపేట ప్రఘటనలు మాత్రమే కాకుండా చరిత్ర వెనుక ఉన్న ఆత్మను పరిచయం చేశారని రాశారు. అవును, అది చాలా అద్భుతమైన పాయింట్. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. అంటే ఇదెలా ఉంటుందంటే మనం ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడుతున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే డిజైన్ చూడటం ఒకెత్తైతే దాని వెనుకున్న సోర్స్ కోడ్ను అర్థం చేసుకోవటం ఇంకొకెత్తు కదా. ఎగ్జాక్ట్లీ అదే నా ఉద్దేశం. ఈ చరిత్ర ఆత్మ అనేది ఆ సోర్స్ కోడ్ లాంటిదా? ఒక బ్లాక్ బోర్డ్ ముందు నిలబడే ఉపాధ్యాయుడు దీన్ని విద్యార్థుల మనసులో ఎలా నాటగలిగాడు? ఆ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ పోలిక చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అదే జరిగిందక్కడ. మనం సాధారణంగా చరిత్ర అనగానే ఏం చేస్తాం? ఏముంది, 1526లో పానీపట్ యుద్ధం జరిగిందనో లేదా కాకతీయులు ఓర్గల్లును పాలించారనో బట్టిపడతాం. కరెక్ట్. అది కేవలం యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే. కాని అసలు ఆ యుద్ధం ఎందుకు జరగాల్సొచ్చింది? ఒక పెద్ద సామ్రాజ్యం పతనం కావడానికి దారితీసిన ఆర్థిక, సామాజిక కారణాలేమిటి? కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు ఆనాటి సమాజంలోని అంతరాలను ఎలా తగ్గించాయి? ఇవి సోర్స్ కోడ్. ఓహో, అంటే ఫ్యాక్ట్స్ కాదు, రీజన్స్ అన్నమాట. అవును. రమణయ్య గారు తన విద్యార్థులకు ఈ కోడ్ను డీకోడ్ చేసి చూపించారు. ఒక సంఘటన జరిగినప్పుడు సామాన్యుడి జీవితం ఎలా ప్రభావితమైందో విశ్లేషించేవారు. ఆయన చరిత్రను ఒక పాఠ్యాంశంగా కాకుండా ఒక జీవన విధానంగా మార్చారు. అంటే సమాజం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో అర్థం చేసుకుంటే రేపు మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలో ఒక స్పష్టత వస్తుందన్నమాట. ఖచ్చితంగా అదే ఆయన విజన్. ఒక్క నిమిషం. ఇక్కడ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన విద్యా వ్యవస్థలో మార్కులు రావడం చాలా ముఖ్యం కదా. అవును, అది వాస్తవమే. మరి జూనియర్ కళాశాల స్థాయిలో విద్యార్థులు ఎంసెట్ ద్వారా చదువుతారు. ఆ ఒత్తిడి అయితే ఉంటుంది. అవును. ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ సోర్స్ కోడ్ లేదా చరిత్ర ఆత్మ అనేవి వినడానికి బాగున్నా
వాస్తవంలో క్లాసురూంలో ఎలా సాధ్యమవుతాయి? ఆయన ఆ బట్టి పట్టే విధానాన్ని ఎలా దాటగలిగారు? మీరడిగింది చాలా సహేతుకమైన ప్రశ్న. వ్యవస్థపరంగా ఆ మార్కుల ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. కానీ రమణయ్య గారిలాంటి అధ్యాపకుల గొప్పతనమేమిటంటే వారు సిలబస్ను వదిలేయరు. మరేం చేస్తారు? ఆ సిలబస్ను వర్తమానానికి అనుసంధానిస్తారు. అంటే ఒక విద్యార్థి తన ఊర్లో ఉన్న ఒక పాత కోటను చూసినప్పుడు, లేదా తన పొలంలో ఉన్న ఒక శాసనాన్ని చూసినప్పుడు ఓకే, అది కేవలం ఒక రాయి కానని, తన పూర్వీకుల అస్తిత్వానికి నిదర్శనమని వాడు అనుభూతి చెందేలా చేశారాయన. వావ్! అది చాలా పవర్ఫుల్. అవును, ఒక్కసారి ఆ కనెక్షన్ ఏర్పడ్డాక విద్యార్థి పరీక్ష కోసం కాదు, తన మూలాలను తెలుసుకోవాలనే ఒక ఆసక్తితో చదవడం మొదలుపెడతాడు కదా. కరెక్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మార్కులు కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సమాజం తన గతాన్ని అర్థం చేసుకున్నప్పుడే పటిష్టమైన భవిష్యత్తును నిర్మించుకోగలదన్న ఆ విస్తృత దృక్పథం విద్యార్థుల్లో నాటుకుపోవడానికి కారణం ఇదే. ఆయన తన కలంతో తెలంగాణ సంస్కృతికి ఒక శాశ్వత రూపాన్నిచ్చారు. అంటే ఆయన విద్యార్థుల్లో ఒక మేధోపరమైన స్పార్క్ను రగిలించారన్నమాట. ఇది వింటుంటే నాకింకో విషయం అర్థమవుతోంది. ఏంటది? ఆ తరగతి గదిలో ఆయన రగిలించిన ఆ స్పార్క్, ఆ ఆలోచనా విధానం ఏ స్థాయికెళ్ళిందంటే ఏకంగా ఒక కొత్త రాష్ట్ర సాధనకు సైద్ధాంతిక పునాదిగా మారిందని చెప్పొచ్చు. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన వద్ద చదువుకున్న విద్యార్థుల్లో ఒకరు స్వయంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కె. చంద్రశేఖరరావు గారు. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. శ్రీనివాస్ గారి వ్యాసం ప్రకారం చూసుకుంటే ఒక 3.5 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు జగత్యాలలోని తన గురువు రమణయ్య గారి నివాసానికి వెళ్లారు కదా. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. అది నిజంగా చాలా బలమైన దృశ్యం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పరిపాలనాపరమైన ఒత్తిళ్ల మధ్య ఉండే వ్యక్తి కదా. అవును. అలాంటి వ్యక్తి స్వయంగా వెళ్లి ఒక విశ్రాంత అధ్యాపకుణ్ణి కలవటమనేది మనం మామూలుగా చూసే ఆ రాజకీయ వ్యవహారం కాదు. అదే నా ఉద్దేశం కూడా అదే. రాజకీయాల్లో ఉన్నవారు సాధారణంగా మైలేజొచ్చే పనులే చేస్తుంటారు కదా. కరెక్ట్. కాని దశాబ్దాల క్రితం తనకు పాఠాలు చెప్పి వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణమేమిటి అంటారు? ఇది కేవలం ఒక పాత జ్ఞాపకం కోసం చేసిన పర్యటనలా? అయితే నాకనిపించడం లేదు. ఖచ్చితంగా కాదు. ఆ గురువు ప్రభావం విద్యార్థి జీవితంలో ఎంత లోతుగా ఉంటే అంతటి అధికారంలో ఉన్న వ్యక్తి తన మూలాలను వెతుక్కుంటూ మరీ వెళ్తాడు. ఇది కేవలం పరామర్శ మాత్రమే కాదు, విలువల పునరుద్ఘాటనగా చూడాలి. అంటే తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయమైన ఆకాంక్ష మాత్రమే కాదు, అది ఒక చారిత్రక, సాంస్కృతిక అస్తిత్వ పోరాటం. అవునా? అవును, ఖచ్చితంగా. మరి ఆ అస్తిత్వం ఎక్కడ్నుంచొస్తుంది? ఆ నేల చరిత్ర నుంచి వస్తుంది. ఆ చరిత్రను ఒక జీవన విధానంగా నూరిపోసింది రమణయ్య గారే గదా. కరెక్ట్. ఒక నాయకుడు తన గురువు ముందు నిలబడినప్పుడు అతను కేవలం ఆశీర్వాదం మాత్రమే తీసుకోవడం లేదు. తన సైద్ధాంతిక మూలాలెక్కడ ప్రారంభమయ్యాయో మరొక్కసారి తనకు తాను గుర్తు చేసుకుంటున్నాడు. వావ్! ఇది వినయం మాత్రమే కాదు, తనను తాను గ్రౌండ్ చేసుకునే ఒక మానసిక ప్రక్రియ. ఇక్కడ వ్యాసంలో పేర్కొన్న ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పరామర్శ సమయంలో రమణయ్య గారు కేసీఆర్ గారికి కొన్ని సూచనలిచ్చారట. అవును, కొన్ని మాటలు చెప్పారు. అదే, ప్రజల కోసం ఆలోచించు, చరిత్రను అర్థం చేసుకో, భవిష్యత్తును నిర్మించు, అలాగే కష్టసుఖాలను సమస్థితిలో స్వీకరించు, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకో అని. చాలా గొప్ప మాటలు. నిజం చెప్పాలంటే వినటానికి ఇవి ఏ రాజకీయ నాయకుడికైనా ఒక పీఆర్ మేనేజర్ ఇచ్చే సాధారణ సలహాల్లాగే అనిపిస్తున్నాయి కదా. పైకి అలానే అనిపిస్తాయి. మరి ఒక చరిత్రకారుడు ఈ మాటలు చెప్పడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీని వెనక ఉన్న బరువేమిటి అంటారు? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. మీరన్నట్టు పైకి చూడ్డానికి ఇవి సాధారణ మాటల్లాగే అనిపించవచ్చు. కానీ ఒక పీఆర్ మేనేజర్ ఈ మాటలు చెప్తే దాని ఉద్దేశమేమై ఉంటుంది? తర్వాతి ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే కదా. ఎగ్జాక్ట్లీ. కాని వేల సంవత్సరాల చరిత్రను ఔపోసన పట్టిన ఒక చరిత్రకారుడు ఈ మాటలు చెప్తున్నాడంటే దాని అర్థం పూర్తిగా వేరు. ఎలాగంటే? ఎందుకంటే ఆయనకు తెలుసు, చరిత్రలో ఏ చక్రవర్తి ప్రజల సంక్షేమాన్ని విస్మరించాడో, ఆ సామ్రాజ్యం ఎలా పతనమైందో ఆయన కళ్ళార పుస్తకాల్లో చదివాడు. రైట్. రోమన్ సామ్రాజ్యం దగ్గర్నుంచి మన కాకతీయులో అసఫ్ జాహీల్ వరకు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని ఆయనకు తెలుసు. అవును. ప్రజల కోసం చేసిన పనులు, నిర్మించిన వ్యవస్థలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయని ఒక చరిత్రకారుడికున్నంత స్పష్టత బహుశా ఎవరికీ ఉండదు.
అంటే అందుకే ఆయన చరిత్రను అర్థం చేసుకో అని ముందుగా చెప్పి ఆ తర్వాత భవిష్యత్తును నిర్మించు అని సూచించారు కదా. కరెక్ట్. ఆయన ఇస్తున్నది రాజకీయ సలహా కాదు, మరి చారిత్రక మనుగడకు సంబంధించిన ఒక ఫార్ములా. వావ్, అంటే ఇది అధికారాన్ని నిలబెట్టుకునే ఫార్ములా కాదు, చరిత్రలో నిలిచిపోయే ఫార్ములా అన్నమాట. ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చెప్పారు. ఈ ఫార్ములా గురించి మాట్లాడుతుంటే ఆయన అసలు ఆ చరిత్రను ఎలా డీకోడ్ చేశారో తెలుసుకోవాలనిపిస్తోంది. అవును, మాట్లాడుకుందాం. ఇందాకట్నుంచి ఆయన ఒక గొప్ప గురువు అని మనం చర్చిస్తున్నాం, కాని ఒక పరిశోధకుడిగా ఆయన సమాజానికి అందించిన ఆ జ్ఞాన సంపద గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. తప్పకుండా ఆయన రచనల గురించి తెలుసుకోవాలి. ఆయన టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు. అలాగే కరీంనగర్ జిల్లా చరిత్రను కూడా పరిశోధనాత్మకంగా వెలికితీశారు కదా. అవును. నాకు చిన్న సందేహం, అంటే దేవాలయాల గురించి పరిశోధించడమంటే అది కేవలం మతపరమైన లేదా వాస్తుశిల్పాలకు సంబంధించిన విషయమే కదా. దానికి ఈ సమాజ నిర్మాణానికి లేదా ఒక రాష్ట్ర చరిత్రకు అంతగా సంబంధమేముంటుంది? చాలామంది అలాగే అనుకుంటారు. కాని ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రలో దేవాలయాలంటే కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు. మరి ఇంకేంటి? అవి ఆనాటి సమాజానికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా కేంద్రాలు కూడా. అరే, అంటే మనకిప్పుడు బ్యాంకులు లేదా కోర్టులున్నట్టులాగానా? దాదాపుగా అంతే. దక్షిణ భారత దేవాలయాలు ఆ కాలంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను నడిపించాయి. వావ్, నిజంగానా? అవును. అవి రైతులకు రుణాలిచ్చేవి, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేవి, కళాకారులకు ఆశ్రయం కల్పించేవి. అంటే ఒక దేవాలయం కట్టారంటే దాని చుట్టూ ఒక పెద్ద ఆర్థిక వలయం, ఒక ఎకనామిక్ జోన్ తయారయ్యేది. హోహో, ఇది నాకు తెలియదు. ఆ గుడి గోడల మీద ఉన్న శాసనాలు చూసుకుంటే అవి కేవలం దేవుడి స్తోత్రాలు కాదు, ఆనాటి పన్నుల విధానం, న్యాయ విచారణలు, సామాజిక కట్టుబాట్లను తెలిపే రికార్డులవి. గ్రేట్. రమణయ్య గారు టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా ద్వారా వెలికితీసింది ఆ ఆర్థిక, సామాజిక జీవన చిత్రాలనే. ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే కరీంనగర్ జిల్లా చరిత్రను రాసినప్పుడు కూడా స్థానిక రాజులు, వారి పాలనా విధానాలు, అక్కడి ప్రజల జీవనశైలి ఎలా పరిణామం చెందాయో ఆయన అక్షరబద్ధం చేశారు. అంటే ఒక ప్రాంతం మీద తమకు అస్తిత్వం ఉందన్న గర్వం ఆ ప్రజల్లో కలగాలంటే ఆ ప్రాంతపు ఘనచరిత్రను ఆధారాలతో సహా వారికి చూపించాలి. రమణయ్య గారు చేసిందదే కదా. ఎగ్జాక్ట్లీ. అద్భుతం. అంటే ఆయన రాళ్లను చదవలేదు, ఆ రాళ్ల వెనుక ఉన్న మనుషుల జీవితాలను చదివారన్నమాట. చాలా చక్కగా చెప్పారు. ఈ అపారమైన సేవలకు గుర్తింపుగానే 2021లో అక్కప్పల్లి ఫౌండేషన్ తరఫున ఆయనకు డాక్టర్ సినారే విశిష్ట పురస్కారం లభించింది అని వ్యాసంలో పేర్కొన్నారు. అవును, ఆ పురస్కారం అందుకున్నారు. కానీ ఆయన దృక్పథం చూస్తుంటే నాకు అనిపించేదేందంటే ఆయనకు ఈ అవార్డుల పట్ల పెద్దగా ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. కరెక్ట్. శ్రీనివాస్ గారు కూడా అదే రాశారు. తన శిష్యులు సాధించిన విజయాలు, సమాజంలో వచ్చిన మార్పులే తనకు నిజమైన పురస్కారమని ఆయన భావించేవారట. ఇక్కడే నాకు ఇంకో విషయం స్ట్రైక్ అవుతుంది. రమణయ్య గారు తన శిష్యుడికిచ్చిన సూచనల్లో కష్టసుఖాలను సమస్థితిలో స్వీకరించాలి అని చెప్పారు కదా. అవును, చెప్పారు. ఒకవైపు ప్రాచీన దక్షిణ భారత దేవాలయాలపై అత్యంత లోతైన పరిశోధన చేసిన మేధావి, మరోవైపు ఒక రాష్ట్రస్థాయి నాయకుడికి ఆధునిక రాజకీయ జీవన సూచనలివ్వటం. ఈ సమస్థితి లేదా ఈక్వానిమిటీ అనేది చరిత్రను అధ్యయనం చేయడం వల్లనే వస్తోందా? ఖచ్చితంగా వస్తోంది. దీన్ని మనం కొంచెం సైకాలజికల్ కోణంలో విశ్లేషిద్దాం. చెప్పండి. ఒక సాధారణ మనిషి తన జీవితకాలం అంటే ఒక 70 లేదా 80 ఏళ్ల కాలాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాడు కదా. అవును. ఆ చిన్న కాలక్రమంలో వచ్చే విజయాలకు విపరీతంగా పొంగిపోతాడు, కష్టాలకు బాగా కుంగిపోతాడు. మనుషుల సహజ నైజం అది. కాని ఒక చరిత్రకారుడి దృష్టి వేరుగా ఉంటుంది. ఆయన మెదడులో ఎప్పుడూ వందల వేల సంవత్సరాల కాలక్రమం నడుస్తూ ఉంటుంది. కరెక్ట్. ఎంతో అజేయంగా అనిపించిన పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కాలగర్భంలో ఎలా కలిసిపోయాయో ఆయనకు తెలుసు. ఎవరూ ఊహించని సామాన్యులు చరిత్రగతిని మార్చడం ఆయనకు తెలుసు. ఈ వేల సంవత్సరాల ఎత్తుపల్లాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు సహజంగానే మనిషిలోని అహం, ఆ ఈగో అనేది కరిగిపోతుంది. మన జీవితకాలం, మన విజయాలు లేదా అపజయాలు ఈ అనంతమైన కాలచక్రంలో చాలా చాలా చిన్నవి అనే స్పష్టత వస్తుంది. వావ్! ఆ స్పష్టతే ఈ సమస్థితికి దారితీస్తుంది. అద్భుతమైన విశ్లేషణ.
వందల ఏళ్ల చరిత్ర ముందే పరుచుకుని ఉన్నప్పుడు ఒక చిన్న ఎలక్షన్లో గెలవడం లేదా ఓడిపోవడం, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం లేదా ఫెయిల్ అవ్వడం అనేది ఆ చరిత్రకారుడి కంటికి చాలా చిన్న విషయంగా కనిపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆయన కష్టసుఖాలను సమస్థితిలో స్వీకరించమని, కేవలం ప్రజల సంక్షేమం అని శాశ్వతమైన లక్ష్యం మీదే దృష్టి పెట్టమని అంత గట్టిగా చెప్పగలిగారు. అవును. ఆ స్థితప్రజ్ఞతే ఆయన రచనల్లోనూ ఆయన బోధనల్లోనూ ప్రతిఫలించింది. అందుకే రమణయ్య గారి రచనలు కేవలం గ్రంథాలయాల్లో దాచుకునే డాక్యుమెంట్లు కావు. మరి అవి భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా రేపటి నాయకులకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకాలు. ఆయన తన జీవితం ద్వారా మనకు చెప్పిన సందేశం ఒకటే: మనం గతాన్ని ఎందుకు చదవాలి అంటే, గతం గురించి గొప్పలు చెప్పుకోవడానికి గాదు, ఆ గతం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కదా. అదే కరెక్ట్గా చెప్పారు. నిజమే. ఇప్పుడు ఆ వ్యాసం మొత్తం చదివిన తర్వాత డాక్టర్ జైశెట్టి రమణయ్య గారి జీవితం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. అవును. ఒక గురువు అంటే కేవలం సిలబస్ పూర్తి చేసేవాడు కాదు, విద్యార్థుల ఆలోచనలకు పదునుబెట్టేవాడు. చారిత్రక పరిశోధన అంటే పాతకాలపు రాళ్లను చూడటం కాదు, ఆనాటి సమాజపు సోర్స్ కోడ్ను డీకోడ్ చేయటం. చాలా చక్కగా సమరైజ్ చేస్తున్నారు. సమాజ సేవ అంటే కేవలం డబ్బులు దానం చేయడం కాదు, ఒక జాతికి దాని అస్తిత్వాన్ని, దాని మూలాలను గుర్తు చేయడం. ఈ మూడింటికి అసలైన నిర్వచనాన్ని ఆయన తన సొంత జీవితంతోనే మనకు ప్రాక్టికల్గా చేసి చూపించారు. అవును. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు కదా. చాలా అరుదు. విద్యా వ్యవస్థలో ఎంతోమంది ఉపాధ్యాయులు వస్తుంటారు, వెళుతుంటారు. కాని విద్యార్థులకు నడవాల్సిన మార్గాలను స్పష్టంగా చూపించేవారు మాత్రమే తరగతి గదికి ఆవల కూడా తమ ప్రభావాన్ని చూపించగలరు. ఖచ్చితంగా. రమణయ్య గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వెలికితీసిన చరిత్ర, ఆయన ప్రభావితం చేసిన వ్యక్తుల ద్వారా ఆయన వారసత్వం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. అవును, నిజమే. ఈ లోతైన విశ్లేషణ వింటున్నప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిన సమయం వచ్చింది అనిపిస్తోంది. ఎలాంటి ప్రశ్నలు? మనం ప్రతిరోజూ ఎంతో సమాచారాన్ని చదువుతుంటాం కదా, ఎన్నో వార్తలు చూస్తుంటాం. కాని ఆ సమాచారాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? కేవలం కొన్ని నిజాలను గుర్తుపెట్టుకోవడానికే పరిమితమవుతున్నామా? అది ఆలోచించుకోవాలి. అవును. లేదా ఆ జ్ఞానంతో మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన భవిష్యత్తును మరింత మెరుగ్గా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం వెనక్కి చూసే అద్దం కాదు, ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ఒక హెడ్లైట్ లాంటిది. అద్భుతంగా చెప్పారు. సమాచారాన్ని జ్ఞానంగా, జ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవటమే అసలైన పరిణామం కదా. రమణయ్య గారి జీవితం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే. అవును. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు నా మైండ్లో మెదులుతున్న ఒక ఆలోచనను పంచుకోవాలి అనిపిస్తోంది. చెప్పండి. ఒక్కసారి ఊహించండి, జగిత్యాల లాంటి ఒక చిన్న పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర పాఠాలు చెప్పే ఒక సాధారణ అధ్యాపకుడు కేవలం తన విలువల ద్వారా, తన అపారమైన జ్ఞానం ద్వారా ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించిన నాయకుడిని ప్రభావితం చేయగలిగితే, సరిగ్గా ఇదే క్షణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో సాధారణ తరగతి గదుల్లో, ఒక మారుమూల గ్రామంలోనో లేక ఒక చిన్న పట్టణంలోనో ఏ ఉపాధ్యాయుడు ఏ బ్లాక్బోర్డ్ ముందు నిలబడి రేపటి చరిత్రను మార్చే ఇంకెంతమంది నాయకులను మౌనంగా రూపుదిద్దుతున్నాడో కదా. వావ్! రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచనలు ఎప్పుడూ ఆ పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీల్లోనే పుట్టాల్సిన అవసరం లేదు. అవి ఒక చిన్న క్లాస్ రూంలోని చివరి బెంచ్లో కూడా అంకురించవచ్చు. అది చాలా బలమైన ఆలోచన. ఆ మౌనమైన తరగతి గదులే రేపటి చరిత్రకు అసలైన ప్రయోగశాలలు అనొచ్చు. అదే అద్భుతమైన వాస్తవం. రమణయ్య గారిలాంటి వ్యక్తులు వదిలివెళ్లిన ఆ ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 3 విషయాలు ప్రధానమైనటువంటివి చెప్తా. జగిత్యాల జిల్లాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలున్నవి.